వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ పెన్షనర్లకు మే నెలకు సంబంధించిన పే స్లిప్లు అయితే కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. ఆ కొత్తగా మారినటువంటి అంశాల గురించి మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పెన్షనర్ల పే స్లిప్పుల్లో కొన్ని మార్పులు వచ్చాయి. గత నెల వరకు ఆ మార్పులు అయితే ఏమీ లేవు. కాగా గత నెలలో మధ్య భాగంలో కొంతమందికి పెన్షనర్లకి పే స్లిప్లో మార్పులు అయితే వచ్చాయి. అయితే ఈ నెల నుంచి అందరికీ పూర్తి స్థాయిలో మార్పులు అయితే రాబోతున్నాయి. హైకోర్టు కమ్యూటేషన్కి సంబంధించి ఇటీవల 15 సంవత్సరాలు చెల్లించాల్సిందే రికవరీ అని తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో పెన్షనర్లకు సంబంధించి కొన్ని కీలక మార్పులను అయితే పే స్లిప్పుల్లో పొందుపరిచారు. అవేంటంటే ముఖ్యంగా డిఆర్ చెల్లింపుల దగ్గర దాని యొక్క పర్సంటేజ్ను కూడా నోట్ చేశారు. అదేవిధంగా కమ్యూటేషన్కు సంబంధించి దాని యొక్క ప్రారంభపు తేదీ మరియు ముగింపు తేదీలను కూడా నోట్ చేయడం జరిగింది. అయితే ఇదే విషయాల గురించి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు చాలా కాలం నుండి డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ వారిని పెన్షనర్ల పే స్లిప్లో మార్పులు చేయండి అని కోరడం జరిగింది. అయితే ఆ విధమైనటువంటి మార్పులు ఇప్పుడు చేశారు. అవేంటంటే డిఆర్కి ఎదురుగా డిఆర్ పర్సంటేజ్ని నోట్ చేశారు. అదేవిధంగా కమ్యూటేషన్ రికవరీకి ఎదురుగా దాని ప్రారంభపు తేదీ మరియు ముగింపు తేదీ వేయాలని చెప్పి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా చేశారు. అయితే కమ్యూటేషన్ రికవరీ ఎదురుగా దాని ప్రారంభపు తేదీ ముగింపు తేదీ చేయాలని చెప్పి రిప్రజెంటేషన్ చేయడంతో ఈ ప్రభుత్వం వారైతే ఇంతవరకు స్పందించలేదు. కానీ కోర్టు తీర్పు తర్వాత ఆ విధంగా దాని యొక్క ప్రారంభపు తేదీ మరియు ముగింపు తేదీలను పొందుపరిచారు. ఇక స్పౌస్ పేరు పుట్టిన తేదీ నోట్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అంటున్నారు. కానీ దానికి సంబంధించి అయితే ఎటువంటి మార్పులు చేయలేదు. అదేవిధంగా ఫామ్ 16ని తొలగించారు. నెట్ పేబుల్ కళాన్ని కూడా తొలగించారు. ఈ మారినటువంటి ఈ వివరాలన్నీ రానున్న 2 రోజుల్లో ఈ పెన్షన్ల పేసులు డౌన్లోడ్ అవుతాయి. అప్పుడు పెన్షన్లు వాటిని చెక్ చేసుకోవాలి.